స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయమైన శ్రీ అభయాంజనేయ స్వామి, విజ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయంలో మంగళవారం రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞము ఆలయం ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పంతులు, మహదేవ్ ఆలయ కమిటీ సభ్యులు బాలకిషన్ కాపార్తి, నాగభూషణం కాపార్తి, కృష్ణమూర్తి, గడ్డం స్వామి, లిఖిత్ భిక్షపతి, అంజయ్య నరసింహారెడ్డి, పరశురాములు, ఎల్లారెడ్డి ముత్తయ్య తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ओम ओम स्वाहाय नमः पंचाम पुण्ययामीतम अयोध्याराजमाकृष्णानाकं तेषां कल्याणे देवयामी नारकेनाम ओम दंपलमयादेवा జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట జిల్లా మండలం మోతే గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి పౌర్ణమికి భక్తుల సౌకర్యం కొరకు మా గురువు గారు భాస్కర్ పంతులు యజ్ఞం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో పాల్గొన్నట్టయితే ఎలాంటి బాధలు కానీ, చదువుల కొరకు కానీ, సంతానం కొరకు కానీ ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ నలుగురు దేవతామూర్తులు కొలువై ప్రతి భక్తులందరి కోరికలన్నీ నెరవేరుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఆంజనేయ స్వామికి మహాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ఈశ్వరునికి రుద్రాభిషేకం మరియు ఆంజనేయ స్వామి యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి, వివిధ జిల్లాల నుండి, మా గ్రామం నుండి పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరిగింది. వచ్చిన వారందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన వారందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా మా దేవాలయం తరఫున, గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ ఆ భగవంతుని కృపకు పాత్రలై అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగస్వాములై తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంజనేయ స్వామి మరియు నాగమ్మ తల్లి, సంతాన నాగమ్మ తల్లి, సరస్వతి మాత
ఈ సన్నిధానం ఈరోజు యజ్ఞం కానుంది. కావున అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ స్వామివారి సన్నిధానంలో యజ్ఞంలో కూర్చొని ఆ పరమాత్మ యొక్క కృప పాత్రలు కావాలని మా యొక్క మనమే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.